బ్రేకింగ్ న్యూస్. జెస్సీ ప్రభాకర్ వర్సెస్ సినీ నటి మాధవిలత వ్యవహారం ముదురుతోంది. ఈ వ్యవహారంలో మాధవిలతపై కేసు నమోదైంది. న్యూ ఇయర్ వేడుకలతో మొదలైన ఈ వివాదం అంతకంతకు పెరుగుతోంది. డిసెంబర్ 31న మహిళల కోసం జెస్సీ ఫ్యామిలీ న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలకు స్థానిక మహిళలంతా హాజరు కావాలని అప్పుడు పిలుపునిచ్చారు. అయితే ఈవెంట్కు సంబంధించి జెస్సీ ఏమన్నారో ఓసారి చూద్దాం. అది 7 గంటల నుంచి 12 వరకు చాలా ప్రోగ్రాంలు పెట్టినాం. ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ జరుపుకోండి, హ్యాపీగా ఉండండి అనే ఉద్దేశంతో వినూతంగా ఎక్కడ లేని విధంగా మీ ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసినారు. మీకోసము ఒక సైడ్ పాటలు పాడుకోవచ్చు, ఇంకో పెద్ద డిస్కో తెక్ పెట్టినాడు. 6 feet అంటే ఎవరైనా డిస్కో అవన్నీ ఉంటాయి, బ్రహ్మాండంగా ఎగరచ్చు, కొద్దిసేపు ఎంజాయ్ చేయండి అనే ఉద్దేశంతో. అట్లనే ఈ హోటల్ వాళ్ళను కూడా మేము చిన్న పానీపూరి వాళ్ళు వీళ్ళందరినీ అడిగినాము, అయ్యా స్టాల్స్ పెట్టండి, లోపల వచ్చిన వాళ్ళు ఏమైనా తినాలనుకుంటే మీరు ఈ రోడ్లో పెట్టే బదులు ఆ రోజు అక్కడ పెట్టండి అన్నాం. అందరూ ఒప్పుకున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి ప్రతి యంగ్ ఎనర్జెటిక్ అండ్ ముసలోళ్ళు కూడా రాణిని వచ్చే వాళ్ళు హ్యాపీగా అవన్నీ చూసి హ్యాపీగా దొరుకుతారు. ఒక్క మగవాడు కూడా లోపలికి రాడు. జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, మెన్ ఆర్ నాట్ అలౌడ్, బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. సో అది మీకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు పెట్టినారు కాబట్టి మీరందరూ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని. దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ జెస్సీ ఏర్పాటు చేసిన ఈవెంట్ గురించి సినీ నటి మాధవిలత కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వేడుకలకు వెళ్లొద్దని ఆమె మహిళలకు సూచించారు. మహిళలకు తాడిపత్రి అంత సేఫ్ కాదని ఆమె వాదన. జెస్సీ పార్క్ సమీపంలో గంజాయి, డ్రగ్స్ బ్యాచ్లు ఉంటాయని ఆరోపించారు. కాబట్టి అక్కడికి వెళ్లడం ప్రమాదమని అన్నారు. నమస్తే, నేను మీ మాధవిలత. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా. ఇక మాధవిలత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు జెస్సీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేను. కాల్చి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే, పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, నా బస్సు కాలిపోలేదు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ అందిస్తారు లైవ్ ద్వారా. గణేష్ చెప్పండి, మనం చూస్తూ ఉన్నాము ఇటు మాధవిలతపై జెస్సీ ప్రభాకర్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు మాధవిలత కూడా స్పందించారు. సో మొత్తంగా ఇది పొలిటికల్ గా ఎటు దారి తీస్తుంది అనుకోవచ్చు గణేష్? ఎందుకంటే తాడిపత్రిలోని ఇప్పుడు January 1 అంటే 31st నైట్ దగ్గర నుంచి బస్సు ఘటన వరకు కూడా ఒక వేడి వాతావరణం ఏర్పడింది. ఒక బస్సు తగలబెట్టిన తర్వాత అంతకుముందు మాధవిలత గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో 31st నైట్కి మహిళలు వెళ్ళొద్దని చెప్పిన అలర్ట్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి
ఆ తర్వాత జేసీ వ్యాఖ్యలు, ఇప్పుడు బస్సు తగలబడడం, దానిపైన పోలీసులు కంప్లైంట్, తర్వాత పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండానే సుమోటోగా తీసుకోమంటాం, ఇలాగ అనేక తాడిపత్రిలో నిజంగానే ఎప్పుడు కూడా తాడిపత్రి వాడివేడి రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అది బీజేపీకి అంటే ఏదైతే ఉమ్మడి ప్రభుత్వంగా ఏపీలో నడుస్తుందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది ఒక కూటమి ప్రభుత్వంగా నడుస్తున్న ఆ కూటమి మధ్య చిచ్చు పెట్టేలాగా ఒక ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. చివరికి తాడిపత్రిలోన జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ కంటే దారుణంగా ఉన్నాయి. ఇప్పటివరకు ప్రతిపక్ష లీడర్గా ఉండి ఒక సీఎంగా కొనసాగిన జగన్ కంటే దారుణమైన రాజకీయాలు నడుస్తున్న వ్యాఖ్య అనేది మనం తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇంతకీ మాధవీలత ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది, దీనిపైన ఎందుకు వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు, ఆమె వ్యాఖ్యల్లో సంపూర్ణమైన అర్థమే ఉంది. మనతో బీజేపీ లీడరు సినీ నటి మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు నమస్తే. మాధవీలత గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ అండి, కెన్ యూ హియర్ మీ? ఎలా ఉన్నారు? మైగ్రేన్ తగ్గిందా? మైగ్రేన్ అంటున్నారు. ఎస్ అండి. ఏంటి మామూలుగా ముందు నుంచి ఈ న్యూస్ నా ఫోన్ నిండా ఒక 20 మిస్డ్ కాల్స్, అన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను ఏదో న్యూస్ జరిగింది అయితే నా వాయిస్ కావాలేమో అని చెప్పి వాట్సాప్లోకి వెళ్ళా, కానీ ఆ న్యూసే నేను అవుతానని నేను అనుకోలేదు. అంటే మైగ్రేన్ ముందు నుంచే ఉందా, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వల్ల వచ్చిందా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, ఇప్పుడు తగ్గింది. మనకు ఇష్యూస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. నా ప్రమేయం లేకుండా, అదే నేను ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండను, కానీ నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ అవుద్ది. అలాంటప్పుడే నాకు మైగ్రేన్కి మెడిసిన్ దొరికినట్లుగా అనిపిస్తుంటుంది. ఐ లవ్ ఇష్యూస్. ఓకే, అంటే మెడిసిన్ దొరికింది ప్రభాకర్ రెడ్డి రూపంలో. ఎస్. కాదు మాధవి గారు, మీ వ్యాఖ్యలను ఒక్కసారి నేను దాన్ని మీకే ప్రస్తావించాలనుకుంటున్నాను. అంటే ఎక్కడ గుంటూరు వెస్ట్, ఎక్కడ తాడిపత్రి, ఏంటి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే చేసిన ఒక పార్టీ అంటే అశ్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ ప్రాంతంలోన, అంటే జేసీ పార్కులో నిజంగానే 31st వేడుకలకి మహిళలు వెళ్తే వాళ్ళు వచ్చే దారిలో నిజంగానే అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే నిజంగానే మీరు ఉపయోగించిన వర్డ్ ఏంటంటే పనికిమాన వాళ్ళు, గంజాయి తాగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, బీకేర్ అని చెప్పారు. అంటే నిజంగా అలాంటి ఆ పరిస్థితి అక్కడ ఉందా తాడిపత్రిలో? ఆ పెన్నా నది ఒడ్డు ప్రాంతంలో, ఇది కూడా ఈ లైన్ కూడా మీరు మిస్ అయిపోకూడదు. అసలు గుంటూరు వెస్ట్ నేను ఎప్పుడో కంటెస్ట్ చేసిన దానికి, లేకపోతే నేను ఈ న్యూ ఇయర్కి చెప్పిన దానికి, పార్టీలకి కంప్లీట్లీ డిఫరెంట్. మాధవీలత అన్నది బీజేపీలో ఉండొచ్చేమో కానీ, మాధవీలత సినిమాలో చేసి ఉండొచ్చేమో కానీ, డోంట్ ఫర్గెట్ దట్ మాధవీలత ఎప్పుడు అవేర్నెస్, మోటివేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు 2 వీడియోలు పెట్టడం జరిగింది. ఒకటి తాడిపత్రికి సంబంధించి, ఇంకొకటి 31st నైట్ తాగి తందనాలు ఆడొద్దని ఆడపిల్లలకి సలహాలు ఇస్తూ కూడా నేను 2 వీడియోలు సేమ్ డ్రెస్లో పెట్టడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 1 అవర్ టైం వేరియేషన్లో. నేను కేవలం సేఫ్టీ గురించి, ఆ ప్రాంతం ఏదైతే పెన్నా నది ఒడ్డున ఆ లొకేషన్ అంతా చూసిన తర్వాతే మేబీ దిస్ ఈజ్ నాట్ సేఫ్ అని చెప్పేసి నేనేదో సలహా ఇచ్చా. నేను ఆరోపణలు చేయలేదు. మీరు ఇందాక చదివే మాధవీలత ఆరోపణలు చేసింది, ఆరోపణలు చేయలేదు, సలహాలు మాత్రమే ఇచ్చాను. రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని 19A ఆర్టికల్ని, నాకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ని, ఆ ఆర్టికల్ దాని ప్రకారంగా మహిళలు సేఫ్టీగా ఉండాలి అని ఒక మహిళగా నేను సలహా ఇవ్వడము, అండ్ నన్నే బూతులు తిట్టేలా చేస్తుంది అంటే నేను ఇలాంటి సలహాలు 100 సార్లు ఇవ్వడానికి మళ్ళీ నాకు బలాన్ని చేకూర్చడంలో అయ్యారు. కాదు మాధవీలత గారు, మీరు చెప్పిన దాంట్లోన ఏదైతే పెన్నా నది, మీరు చెప్తున్నట్టు పిన్ పాయింట్ ఏదైతే ఉందో, పెన్నా నది నుంచి మీరు ఆ తీరం నుంచి వస్తున్నప్పుడు గాంజాయి తాగిన వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారంటే అంతకుముందు అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా అనుభవించారా, లేకపోతే మీ దృష్టికి అటువంటి ఘటనలు ఏమైనా వచ్చినాయా, మహిళలు ఆ ప్రాంతంలో ఎక్కడైనా రేప్ అయినట్టు కానీ అలాంటివి ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా, లేదా కేసులు ఏమైనా నమోదైనాయా? నేను ఆ పాయింట్ మెన్షన్ చేయలేదండి. గాంజా తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా చాలా మందికి పోలీసులకి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ప్రతి ప్రాంతం కూడా ఎక్కడైతే ఎంటీగా ఉంటుందో, ప్రతి ఊరికి సంబంధించింది కూడా, మేబీ ఎక్సెప్ట్ విలేజెస్ వదిలేసేస్తే చాలా వరకు గాంజా అడ్డాలుగా మారిపోయినాయి. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే తాడిపత్రి ఏంటి, తణుకు ఏంటి, ప్రతి ప్రాంతంలో కూడా గాంజా అనేది చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటిది. అండ్ పనికిమాలిన వాళ్ళు అంటే మరి పనికిమాలిన వాళ్ళు కాక పని పాటు ఉన్నోళ్ళు, లేకపోతే వర్క్ ఫోకస్ ఉన్నోళ్ళు, కెరీర్ ఫోకస్ ఉన్నోళ్ళు అక్కడ పోయి గాంజా కొట్టుకుంటూ కూర్చుంటారు. అందులోనూ 31st నైట్ వస్తే జీవితానికి పరమావధినే తాగడం, తిరగడం, దొరలడం అనేటటువంటి ఒక ఎజెండాగా పెట్టుకున్న వ్యక్తులు, ఒకవేళ అర్ధరాత్రి 1 గంట వరకు అక్కడ పార్టీ జరుగుతుంది. ఆ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్పాను, ట్రాన్స్పోర్టేషన్ మీరు యూజ్ చేసేది ఏదన్నా ఆ సందర్భంలో ఒక్క అమ్మాయి కిడ్నాప్ అయినా కూడా పరిస్థితి ఏంటి అని అడిగాను నేను.
సినిమాకి వెళ్తేనే ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది, అలాంటప్పుడు అలా అర్ధరాత్రి వెళ్తే మహిళలకి సంరక్షణ ఏంటి అని అడిగాను. తప్పేముంది? ఇప్పటికీ నా మాటల మీద నేను స్ట్రిక్ట్ అయి ఉన్నాను, నా మాటలు నేను వెనక్కి తీసుకునే పరిస్థితే లేదు. ఇలా నా మీద కేసులు పెడతానంటే నేను 100 వీడియోలు ఇలాంటివే చేస్తే 100 కేసులు పెట్టుకోమని కూడా చెప్తున్నాను. మాధవీలత గారు అక్కడ ఏర్పాటు చేసింది అస్మిత్ రెడ్డి, అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక సీనియర్ లీడర్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి సంబంధించి ప్రచారం చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లో కేవలం మహిళలు మాత్రమే రమ్మని, మీకు సెక్యూరిటీ ఉంటుంది, మగవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ దగ్గరకు రావద్దని చెప్తే, తాడిపత్రి లాంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పిలిచిన ఏదైతే ఒక ఇది ఉందో 31st నైట్ సంబంధించిన సంబరాలకు సంబంధించి అంత ఇన్సెక్యూరిటీగా ఎందుకు అనిపించాయి మీకు? ప్రతి ఏరియాకి ఎమ్మెల్యే ఉంటారండి. ఒక తాడిపత్రి ఏరియాకి ఎమ్మెల్యే ఉండడం ఏంటి? అసలు నిజం చెప్పాలంటే నాకు ఆ తాడిపత్రి ఏరియా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు. ఈ రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఎవరే బాబు ఈయన ఎవరో నా గురించి మాట్లాడేది పెద్ద మనిషి అంటే ఆయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ జేసీ పార్క్ అయింది. ఓహో, ఇప్పుడు మనకు గోల్డెన్ పార్కులు ఉంటాయి, ప్రతి పార్కుకి నేను మీనింగ్ తెలుసుకొని మాట్లాడలేను కదండి. జేసీ పార్క్ అంటే అదొక పార్క్, ఒక దానికి పేరు ఉంది, ఓకే ఎవరిదో పెట్టి ఉంటారు పేరు అనుకున్నాను. అస్మిత్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన యంగ్స్టర్ అండి, చాలా ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, చాలా పొలైట్గా మాట్లాడతారని చెప్పారు. మరి ఆయన గురించి ఎవరో నాకు తప్పుగా చెప్పలేదు నేను కనుక్కున్న ప్రక్రియలో. మరి ఈయన భాష చూస్తే చాలా కుసంస్కారంగా ఉంది కాబట్టి మరి ఈ పెద్ద మనిషి ఆయన వయసుకి ఆయన మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు. మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు, మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ఆగండి కాదు, మీరు అస్మిత్ రెడ్డి గారు అంటున్నారు, మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు, అదే అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్. అస్మిత్ రెడ్డి గారి గురించి ఎవరు నాకు తప్పుగా చెప్పలేదని చెప్తున్నాను, అదే అంటున్నాను నేను. నేను కనుక్కున్న ప్రక్రియలో ఈ రోజు ఆయన గురించి పొలైట్ గానే చెప్పారు. మరి వారి తండ్రి గారి భాష ఎలా ఉంది అంటే సొంత తండ్రిని మరి అలా మాట్లాడే తండ్రిని పాపం ఆయన ఏం కంట్రోల్ చేయగలరు చెప్పండి. యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, మంచిగా ఉండాలి అనుకుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసినంత మాత్రాన రోడ్డు మీద ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి పిఏలు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ఒకరి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, కెన్ యూ ఏబుల్ టు సీ మీ? ఓకే.